గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. నేను సత్యం బాబా. ఈరోజు నేను గడ్డి కోయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న ఈ ఒడ్డు మీద నడుస్తున్నప్పుడు మా శివాలయం దగ్గర ఉండే గోవులకు ఎందుకు ఈ గడ్డి కోసి వేయకూడదు అని అనిపించింది ఫ్రెండ్స్. దేవుడే అలా అనిపించినట్టున్నాడు. అందుకొరకు అప్పుడే నేను అనుకున్నా, నా సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలి, అందరూ అష్టైశ్వర్యాలతోటి సుఖంగా జీవించాలి అని మొక్కుకొని నేను ఈరోజు ఈ గడ్డి కోసి నేను గోవులకు వేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా శివాలయం దగ్గర ఈరోజు ప్రతి సోమవారం మా శివాలయంలో అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టేవారు ఆ దేవుడు చల్లగా చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఒడ్డు మీద ఈ పొలాలలో నేను వీడియోలు తీసుకుని నడుస్తుంటాను ఫ్రెండ్స్. నిన్న శివాయిని నా మైండ్లో వేసినట్టున్నాడు ఫ్రెండ్స్. అందుకే నేను ఈరోజు ఈ గడ్డి కోయడానికి వచ్చాను. గడ్డి కోసి మా శివాలయంలో ఉండి గోవులకు వేస్తాను ఫ్రెండ్స్. వేసి పాపం వాటికి ఒక్కరోజన్నా సహాయం చేసినట్టుంటుంది ఫ్రెండ్స్. దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు, ఎంతో చల్లగా చూస్తాడు. ఒక్కరోజు మనకు గోవులకు వేద్దామని ఎవరికైనా తీరిక ఉంటే ఎక్కడున్న గోవులకు కొంచెం గడ్డి కోసి, పచ్చి గడ్డి కోసి వేయండి ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబర్లు చల్లగా ఉండాలి. ఇలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, దీవించండి, ఆదరించండి ఫ్రెండ్స్. జై హింద్.